పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఇవాళ మనం సంగీతం గురించి, మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ జీవితం మీద ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడబోతున్నాం. ఇవాళ చాలా స్పెషల్ మ్యూజిషియన్ మనతో పాటు ఉన్నారు. ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ గా తను సెలెక్ట్ అయ్యి అసలు ఒక్కొక్క హేమీలందరినీ కూడా మెప్పించి మన తెలుగు అబ్బాయి, మన తెలుగు వారందరికీ గౌరవం తెప్పించాడు అనిరుద్ సుస్వరం. ఎలా ఉంది? ఎన్ని నెలలు పట్టింది మొత్తం ఇదంతా? ఆడిషన్స్ నుంచి తీసుకుంటే చాలా పరిపక్వత వచ్చేసింది, ఒక మెచ్యూరిటీ వచ్చేసింది, నీ పాట మారుతూ వచ్చింది, ఎపిసోడ్కి మారుతూ వచ్చింది. అక్కడ వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ టోటలీ డిఫరెంట్. అది డిఫరెంట్ అన్నావు, కానీ ఏం డిఫరెంట్ చెప్పాలి నాకు? మేబీ అంటే ఎలా అని అంటే, ఒక మాట చెప్తాను అని, ఇప్పుడు ఇక్కడ రూల్ ఏంటంటే ఇవాళ ప్రతి 30-60 సెకండ్లకి ఒక చిన్న పాట పాడాలి. मेरे महबूब मेरे सनम शुक्रिया मेहरबानी करम, महबूब मेरे सनम शुक्रिया मेहरबानी करम. అసలు ఫస్ట్ ఏ దిగ్గజాలని కలిసావు నాకు చెప్పు. విశాల్ అద్లానీ గారు. సో ఎప్పుడు ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తారు. ఒకవేళ కొత్త పాటలు అన్నిటిని బ్లెండ్ చేయడంలో నీకు నువ్వే సాటి అనిపించావు. థియేటర్ రూమ్ లో సూనా సూనా పాడాను. ఒకసారి పాడవా? చాలా ఇష్టమైన పాట నాకు అది. సూనా సూనా. శ్రేయా ఘోషల్ గారు ఏమన్నారు అంటే, కాన్స్టెంట్గా నువ్వు పాడుతూ ఉంటే ఆవిడ అసలు ముగ్ధురాలు అయిపోతున్న విజువల్స్ మాకు కనిపించాయి ఇక్కడ. అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో మాకు తెలియదు. శ్రేయా ఘోషల్ గారిది ఎస్పెషల్లీ ఏంటంటే, షీ లవ్ మై థాట్ ప్రాసెస్ బిహైండ్. అంటే ఒక పాటని తీసుకుంటే దాన్ని ఎలా పోస్ట్ మార్టం చేస్తాను. పేరు కూడా గమ్మత్తుగా పలికేవారు, సుసోరి. అది వాళ్ళు పెట్టారు, సుర్సురి భాయ్ అని. కన్నడలో సుర్సురి అంటే ఫైర్, పుష్ప ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టు. సో ఇప్పుడు ఒక బుజ్జి మ్యాషప్ పెట్టుకుందాం మనం. తప్పకుండా. మనసే తీయగా స్వరమును చిందేనే, తీరని తృష్ణకి అమృతము వందేనే. ఓ ప్రియా ప్రియా నా ప్రియా నిప్పులోన కాలదు, నీటిలోన నానదు, రాజవీటి కన్నెది రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా మంచి చాలా నీకు. అవును. చాలా మంది బయట మాట్లాడేది ఏంటంటే, తన లెవెల్ కాదు ఇది. ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ పడినా, ఒక్కసారి ఏదన్నా, ఇది ఓపెన్ జెన్యూన్ కాంపిటీషన్ అనిపిస్తున్నా నీకు, లేక కొంచెం నాకేమనుకోకు, నాకు నువ్వు తెలుసు కాబట్టి చెప్తున్నా, కొద్దిగా కొంచెం హర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇంట్లో నాన్నతో కూడా కొంచెం. బట్ చెల్లి ఒకటే మాట అనింది, వెన్ ఐ సాంగ్ బింతేరే ఆ పాట, నాన్న కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని, వాడికి ఇంత ఇష్టం సంగీతం అంటే. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. మామూలుగా హెల్త్కి కావాల్సిన అనేక మంచి విషయాలలో సంగీతం తప్పకుండా ఉంటుంది అక్రాస్ కల్చర్స్. అండ్ ఇవాళ మనం సంగీతం గురించి, మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ జీవితం మీద ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడబోతున్నాం. ఇవాళ చాలా స్పెషల్ మ్యూజిషియన్ మనతో పాటు ఉన్నారు. తను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ అంటే చదువుకుంటున్నప్పుడే సంగీతం అభ్యసించి మామూలుగా ప్రొఫెషనల్గా పాడమే కాకుండా ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్గా తను సెలెక్ట్ అయ్యి అసలు ఒక్కొక్క హేమీలందరినీ కూడా మెప్పించి మన తెలుగు అబ్బాయి, మన తెలుగు వారందరికీ గౌరవం తెప్పించాడు అనిరుద్ సుస్వరం. ఈ పాటికి సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ అనిరుద్ని తన పాటని విని ఉంటారు. ఇవాళ అనిరుద్తో మాట్లాడడం నాకు మహదానందంగా ఉంది, మామూలుగా లేదు, అసలు ఒక రేంజ్లో హ్యాపీ నేను. అనిరుద్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత కూడా మిమ్మల్ని కలుస్తున్నాను, సో దానికి ఎస్పెషల్లీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాటలు రానంతగా నేను హ్యాపీ సీయింగ్ యూ. నీ పర్ఫార్మెన్సెస్ అయితే ఒకదాని మించి ఒకటి అద్దరు కొట్టేశావు నువ్వు. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? ఎన్ని నెలలు పట్టింది మొత్తం ఇదంతా? ఆడిషన్స్ నుంచి తీసుకుంటే 6 months ఆఫ్ జర్నీ. 6 months ఆఫ్ జర్నీ. 6 months ముంబైలోనేనా? ముంబైలోనే ఉన్నాను ఫుల్గా. అసలు సెప్టెంబర్ ఎండ్ నుంచి మార్చ్ ఎండ్ వరకు. అసలు అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చాలా పరిపక్వత వచ్చేసింది, ఒక మెచ్యూరిటీ వచ్చేసింది, నీ పాట మారుతూ వచ్చింది, ఎపిసోడ్కి మారుతూ వచ్చింది.
ద థింగ్ ఇస్ అంటే ఒకటి నేను ఒకటైతే అడ్మిట్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ద పర్స్పెక్టివ్ విత్ విచ్ ఐ సీ మ్యూజిక్ హ్యాస్ చేంజ్డ్. అవునా, ఎలాగా? అంటే తెలీదు, అంటే మేబీ బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్, మేబీ బికాస్ ఆఫ్ మెంటర్స్ అరౌండ్, దానివల్ల అంటే ఇక్కడ మనం ఒక విధంగా చూస్తాము మ్యూజిక్ని, ఒక రకంగా పర్సీవ్ చేస్తాము, ఒక రకంగా ఆలోచిస్తాము మ్యూజిక్, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ మ్యూజిక్. అక్కడ వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ టోటలీ డిఫరెంట్. అది డిఫరెంట్ అన్నావు కానీ ఏం డిఫరెంట్ చెప్పాలి నాకు. మేబీ అంటే ఎలా అని అంటే ద వే యూ ప్రొనౌన్స్ ద వర్డ్స్, ద వే యూ ఎక్స్ప్రెస్ ద వర్డ్స్, అంటే నీ నోరు తిరగడంలోనే ఎక్స్ప్రెషన్ ఉంది అన్న విషయం నేను నేర్చుకున్నాను. అది అంటే రఫీ సాబ్ పాట విన్న వాళ్ళందరూ ఆ మాట అనేవారు. అంటే ఎక్స్ప్రెషన్ అంటే బేసికల్లీ పదానుగుణంగా మనం పలకడం అని ఇక్కడ మనకు అలా అర్థం చేసుకున్నాం, కానీ ఆ పదాన్నే ఎలా పలకాలి అన్నదే ఎక్స్ప్రెషన్ అనేది, దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్తున్నాను. ఒక మాట చెప్తాను అని, ఇప్పుడు ఇక్కడ రూల్ ఏంటంటే ఇవాళ ప్రతి 30-60 సెకండ్లకి ఒక చిన్న పాట పాడాలి, కాబట్టి కనీసం ఒక 60 సెకండ్లు అయితే 90 సెకండ్లకి. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పవా నాకు ఎలా మ్యూజిక్ని, ఎలా నువ్వు పదాలని పలకడం నేర్చుకున్నావు అక్కడ? షారుఖ్ ఖాన్ గారి పాట పాడాను, మేరే మెహబూబ్ మేరే సనం शुक्रिया मेहरबानी करम, कब मैंने ये सोचा था, कब मैंने ये जाना था, तुम इतने बदल जाओगे, तुम इतना मुझे चाहोगे, तुम इतना प्यार करोगे. ఆ ప్యార్ అనేది ఎస్పెషలీ పాడింది ఉదిత్ నారాయణ గారు. తుమ్ ఇతనా ప్యార్ కరోగే, ఆ ప్యార్ని పలకడంలోనే ద ఎక్స్ప్రెషన్ విత్ విచ్ హీ గివ్స్, అలాంటివి అనమాట. అంటే పదాన్ని ఎలా పలకాలి విత్ రెస్పెక్ట్ టు వర్డ్, హౌ షుడ్ వి గివ్ ద ఫీల్ అదర్ దాన్ ద సాంగ్స్ ఫీల్ ఆర్ ద ఎమోషన్ ఆఫ్ ద సిచ్యువేషన్. అది అలా అంత నేర్చుకుని అదంతా, అందుకే అది రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది, విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అసలు ఫస్ట్ ఏ దిగ్గజాలని కలిసావు నాకు చెప్పు. జడ్జెస్ ఎస్పెషల్లీ విశాల్ రద్లాని గారు, అండ్ హీస్ అ ట్రూ మ్యూజిషియన్ అక్క. సీదీ బాత్ నో బక్వాస్ అంటారు కదా, ఏమున్నది ఆయన ఏమంటారు, అబద్ధమైతే చెప్పరు. సో ఎప్పుడు ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆయనకు నచ్చినట్టుగా పాడితే, ఆయనకు నచ్చకపోతే, వేరే వాళ్ళకి నచ్చింది అనుకోండి, హీల్ జస్ట్ రిమైన్ సైలెంట్. అంతేనా? అంతేగాని ఏమంటారు, వాళ్ళు పొగిడారు కదా అని ఈయన పొగడరు, అలా అని కాదు. హీ హ్యాస్ హిజ్ ఓన్ పర్సెప్షన్ అండ్ హీ హాస్ ఆల్వేస్ డన్ దాట్. బట్ నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో అసలు అందరు జడ్జెస్ మన్ననలు పొందిన ఫ్యూ సింగర్స్లో నువ్వు ఒకటి, యువర్ యాక్చువల్లీ అందరి మనసులు గెలుచుకున్నావు. బట్ అయినా నువ్వు యూ డెంట్ కమ్ ఆల్ ద వే టిల్ ద విన్నింగ్. దానికి కారణం ఏముందంటే ఏం చెప్తావు వెన్ యూ లుక్ బ్యాక్? అంటే ఆనెస్ట్లీ బికాస్ ఎంత బాగా యూనివర్సల్, అన్ని రకాల పాటలు పాడావు, అన్ని బాణీలు పాడావు, మధ్యలో నీ క్రియేటివిటీ చూపించావు, తెలుగు పాటలు పాడావు మధ్యలో అన్ని. అంటే ఒక లెవెల్ తర్వాత అవి ఎందుకు పాడలేదు అన్న దానికి అక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. సో ఎందుకు పాడలేదు అని అంటే మేబీ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ఇట్. ఐ మీన్ ద ప్లేస్ వేర్ ఐ కమ్ ఫ్రమ్, అండ్ ఆల్సో టీఆర్పీ రాకపోవడం, ఇక్కడ నుంచి అంటే జనాలు చూడకపోవడం. అఫ్ కోర్స్ ఛానల్కి వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ విజన్ వేరేలా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది అంటే ఒక విధంగా ఈ ప్రాంతీయ ఈక్వేషన్స్ అన్ని ఈక్వేషన్స్ అని అన్నాను. వాళ్ళకేంటంటే గ్రడ్జ్ అంటూ ఏముండదు, లేకపోతే కోపం అంటూ ఏముండదు, కానీ దే ఆర్ రన్నింగ్ ఎ బిజినెస్ అంతే. సో వాళ్ళ బిజినెస్కి అనుగుణంగా వాళ్ళకి ఏం ప్రాఫిట్ వస్తుందో దాని పరంగా ఆలోచిస్తారు. కాబట్టి ఒక లెవెల్ తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ దాట్. 6 నెలలు నీ ఐఐటి ఉద్యోగం కదా నీది, ఐఐటిలో చదువుకున్న తర్వాత ఉద్యోగం కూడా పక్కన పెట్టి ఒకటక్క అంత దూరం ఫైనల్స్ వరకు కూడా వెళ్ళగలిగాను అని అంటే కేవలం నా మ్యూజిక్ వల్లనే, అండ్ జడ్జెస్ సపోర్ట్ వల్ల, అండ్ ఆడియన్స్ సపోర్ట్ వల్ల. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఐ వుడెంట్ హ్యావ్ బీన్ మేడ్ దట్ అంతవరకు. ఎస్, కరెక్ట్. అండ్ ఫైనల్స్లో గెలవడం అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అండ్ నేను నీ పాట కాకుండా స్నేహా శంకర్ పాట చాలా ఇష్టపడ్డాను. ఇంకొకళ్ళిద్దరు కూడా ఉన్నారు చాలా, యాక్చువల్లీ విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాటలు కూడా బాగున్నాయి. కానీ నీది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, అలా చలాకీ పాటలకి అండ్ ఎస్పెషలీ పాత పాటలు కొత్త పాటలు అన్నిటినీ బ్లెండ్ చేయడంలో నీకు నువ్వే సాటి అనిపించావు. అంటే ఒక రకంగా నా జాన్రా కాకుండా అన్ని జాన్రాస్ ట్రై చేసింది నేను ఒక్కడే. మిగతా వాళ్ళందరూ వాళ్ళ జాన్రాస్ పాడితే నా జాన్రా కాకుండా వేరే ప్రతి పాట వేరే జాన్రా పాడాను అంటే నేను ఒక్కడే. ఎందుకనంటే నాకు అలాంటి పాటలు వచ్చాయి, వాళ్ళే ఇచ్చారు. సో అండ్ నేను నా థియేటర్ రౌండ్ ఆడిషన్స్ థియేటర్ రౌండ్లో సూనా సూనా పాడాను. ఒకసారి పాడవా? చాలా ఇష్టమైన పాట నాకు అది. సూనా సూనా
देश कहे आ जा रे सूना सूना देश कहे आ जा रे सूना सूना देश कहे आ जा रे बैरागन हवाएं सजाए तेरी राहें व्याकुल सी दिशाएं बुलाए बन के बाहें सो ఇది ऋतुओं के सब मेले तुझे ढूंढे अलबेले देश राग छेड़ा है मिल के गाँव में सारे सूना 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 देश कहे आ जा रे మిత్రపోయి ఉంటారు చూసి దెబ్బతో. అసలు మంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న అబ్బాయిని తెలిసిపోయి ఉంటుంది. అండ్ అక్కడ ఆపితే తర్వాత నేను క్లాసికల్ అనేది జానర్ పాడలేదు. దట్ హాస్ బీన్ ఆల్వేస్ మై స్ట్రెంత్. నీ ఫేవరెట్ అండ్ అలా కాదు, నేను వేరే జనరస్ పాడలేను అని కాదు, వేరే జనరస్ కూడా బాగా పాడతాను. అందుకే నాకు వేరే పాటలు ఇచ్చారు అండ్ అంత ఆ వేరే పాటలతోనే ఫైనల్స్ వరకు వచ్చాను. బట్ నా స్ట్రెంత్ అనేది నేను ఎప్పుడు చూపించుకోలేకపోయాను వేరే వాళ్ళలాగా. శ్రేయా ఘోషల్ గారు ఏమన్నారు అంటే, కాన్స్టెంట్గా నువ్వు పాడుతూ ఉంటే ఆవిడ అసలు ముగ్ధురాలు అయిపోతున్న విజువల్స్ మాకు కనిపించాయి ఇక్కడ. అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ శ్రేయా ఘోషల్ గారిది ఎస్పెషల్లీ ఏంటంటే, షీ లవ్డ్ మై థాట్ ప్రాసెస్ బిహైండ్ ఎనీ సాంగ్ విచ్ ఐ సింగ్. అంటే ఒక పాటను తీసుకుంటే దాన్ని ఎలా పోస్ట్ మార్టం చేస్తాను, దాన్ని ఎలా అంటే హౌ ఐ ఫైండ్ పాకెట్స్ వే టు ఇంప్రూవైజ్, హౌ టు థింక్ త్రూ ఎ సాంగ్ అండ్ హౌ టు ప్రజెంట్ ఎ సాంగ్. సో ఎస్పెషల్లీ ఇది స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి, ప్లే ఫ్రంట్ పర్ఫార్మెన్స్కి ఈసారి ఇండియన్ ఐడల్ ట్యాగ్ లైనే ప్లే ఫ్రంట్. సో ప్లే ఫ్రంట్కి ఎస్పెషల్లీ ఆడియన్స్ ముందు ఎలా ప్రజెంట్ చేయాలన్నదే ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఆ పరంగా ఆవిడ మెచ్చుకోవడం, షీ ఆల్సో సెడ్ దట్ షీ లుక్స్ అప్ టు మీ. విడిగా మాట్లాడుకునేవారా? విడిగా చాలా తక్కువ, బట్ ఆన్ స్టేజ్ ఆవిడ ఏదైతే మాట్లాడతారో లాస్ట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చేసప్పటికి షీ కాల్డ్ మీ ఇంటూ హర్ క్యారవాన్ అండ్ షీ స్పోక్ టు మీ అండ్ ఆల్. ఏమన్నారు? అది నేను చెప్పలేను బయటికి, బట్ యా చాలా బాగా మెచ్చుకున్నారు. యా మెచ్చుకున్నారు తప్పకుండా. అండ్ షో గురించి కూడా మాట్లాడారు, అది నేను చెప్పలేను. అఫ్ కోర్స్ నీ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి సంగీతం అలవాటు కదా, నేర్చుకున్నావు కదా అనిరుద్. ఎలాగా అంటే చదువు, అందులో ఐఐటి చదువు మామూలు చదువు కాదు, ఎలా ప్రిపేర్ అయ్యావు రెండింటికి? అంటే ఇటువైపు పాటని తల్లిదండ్రుల సపోర్ట్ అనే చెప్పాలి. వాళ్ళకి కావాల్సింది నేను చేస్తున్నాను కాబట్టి నాకు కావాల్సింది వాళ్ళు చేయనిచ్చారు, అలానే చెప్పుకోవచ్చు. చదువులో ఎప్పుడు నంబర్ 1 టాపా? ఒక రకంగా మార్కులు బాగా వచ్చేవి అయితే. అందుకే మ్యూజిక్ కూడా సైమల్టేనియస్గా అవుతుండేది. అవును. అండ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు సంగీతం ఇక్కడ? చిన్నప్పుడు విజయలక్ష్మి గారి దగ్గర నేను నేర్చుకున్నాను. కర్నూలులోనే ఉంటారు, నేను కర్నూలు నుంచి కాబట్టి. అండ్ దాని తర్వాత హైదరాబాద్లో వైజాగ్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, అండ్ దాని తర్వాత ఉన్నికృష్ణన్ గారి దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాను. ఉన్నికృష్ణన్ గారు ఏమంటారు? ఆయన నాకు యాక్చువల్లీ ఈ తమిళ్ రియాలిటీ షోలో ఆయన జడ్జ్ చేశారు. దాని తర్వాత ఆయన దగ్గర నేర్చుకోవడం మొదలెట్టాను. ఏమన్నారు ఆయన? నీ పాట విని ఆయన అండ్ అనురాధ శ్రీరామ్ మ్యామ్, వాళ్ళిద్దరికి నేనంటే ప్రాణం. అంటే నా సొంత అబ్బాయిలా చూసుకుంటారు నన్ను, ఎస్పెషల్లీ అనురాధ శ్రీరామ్ మ్యామ్. సో ఆయన ఎస్పెషల్లీ ఉన్నికృష్ణన్ గారు ఫీజు తీసుకోకుండా నాకు నేర్పించారు. అబ్బా, సో దట్ ఈస్ ద చాలా గ్రేట్. అంటే నీలో టాలెంట్ ని ఎంత గుర్తించి గౌరవించారు ఆయన, ఎంత మంచి విషయం. హీ యూస్ టు ఆల్వేస్ అప్రిషియేట్. అంటే ఏదన్నా ఆయన చెప్పింది పాడినా కూడా హీ యూస్ టు గెట్ ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్, ఆ ఇష్టంతో నేర్పించారు. ఇసి ఖుషిమే చేయి జారెను నా మనసే. ఆయన నీ స్థుతిలో నువ్వు పాడలే కానీ. ఓకే. ఓ చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే, ఎన్నవళే అడి ఎన్నవళే எந்த நீட இதயத்தில் தொலைத்து விட்டேன். సూపర్. ఏ పాట చాలా ఇష్టం ఉన్నికృష్ణన్ గారిది నీకు? యాక్చువల్లీ అమ్మ మీద పాడారు ఆయన తమిళ్లో, ఉయిரும் నీయే ఉడலும் నీయే అని. నాకు చాలా చాలా ఇష్టం అక్క అది. అమ్మ మీద పాట నేను తమిళ్ సూపర్ సింగర్ లో పాడాను కూడా, పాడి ఫేస్బుక్ లో పెట్టారు. అవును, ఫేస్బుక్ లో ఎవరో నేను చూసాను, అది చాలా మంచి.
అది అమ్మ మీద పాట ఎస్పెషల్లీ. అండ్ అమ్మ కంటే వేరే ఎమోషన్ ఏది స్ట్రాంగ్ ఏది ఉండదు. సో ఆ పరంగా ఆయన ఇచ్చిన ఎమోషన్ అవ్వనివ్వండి. కానడ రాగమా? కానడా కాదు, ఖమాస్. ఖమాస్ రాగం. ఉడலும் உயிரும் நீயே தாயே தன்னுடலில் சுமந்து உயிரைப் பகிர்ந்து உருவம் தருவாய் நீயே உன் கண்ணில் வழியும் ஒரு துளி போதும் உருவம் தனன தாயே உன் கண்ணில் வழியும் ஒரு துளி போதும் உருகும் தனன தாயே உன் காலடி மட்டும் தருவாய் தாயே சொர்க்கம் என்பது பொய்யே. నీ కాలడి నీ పాదాల దగ్గర ఉండడమే నాకు స్వర్గం, దానికంటే నాకు ఇంకా త్రిశంకు స్వర్గం కానీ ఏ స్వర్గం అవసరం లేదు అని అలా మాట్లాడు. ఎంత గొప్ప పాట రాసింది అలానే, అండ్ కంపోజిషన్ రెహమాన్ సార్ చేసింది అలానే. నాకు ఇప్పుడు నువ్వు చెప్పాక గుర్తొచ్చింది పాట. యాక్చువల్లీ ఫస్ట్ గుర్తు రాలేదు, బట్ ఇట్ ఈస్ ఫ్యాబ్యులస్ సాంగ్ అది. సో ఉన్నికృష్ణ గారి దగ్గర ఎంతకాలం నేర్చుకున్నావు? ఆయన దగ్గర ఒక 1.5 years అక్క. అండ్ అది అండ్ ఇట్ ఆల్వేస్ యూస్ టు బి ఎక్స్చేంజ్ క్లాస్ అన్నట్టు, ఎందుకంటే ఆయన ఫీజు కూడా తీసుకునేవాళ్ళు కదా, క్లాస్ లాగా కాదు. ఇట్ యూస్ టు బి మోర్ లైక్ ఎ మెంటర్షిప్. అండ్ ఎస్పీ రామ్ సార్ దగ్గర నేర్చుకున్నాను, లాల్గుడి జయరామన్ గారి శిష్యులు. అందరూ మహామహులు, అందరూ మామూలు వాళ్ళు కారు. అండ్ ఇప్పుడు హిందుస్థానీ నేర్చుకుంటున్నాను. ముందు ఓంకార్ హవల్దార్ గారు సార్ దగ్గర నేర్చుకున్నాను, హూ ఇస్ డిసైపుల్ ఆఫ్ హిస్ ఫాదర్, అండ్ హిస్ ఫాదర్ ఇస్ డిసైపుల్ ఆఫ్ భీమ్సేన్ జోషి గారు. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మూర్తజా ఖాన్ సార్, హూ ఇస్ డిసైపుల్ అండ్ సన్ ఆఫ్ ఉస్తాద్ ముస్తఫా ఖాన్ సాహెబ్, పద్మవిభూషణ్. సంగీతం తెలిసిన వాళ్ళందరికీ మహామహుల పేర్లని అర్థమవుతాయి ఖచ్చితంగా. చాలా గొప్ప ప్రయాణం. కానీ ఇలా చేస్తూ మరి చదువులో నీకు మార్కులు ఎలా వచ్చేవి? ఒక సీక్రెట్, ఇప్పుడు అందరూ మళ్ళీ ఎంట్రన్స్లు రాయడానికి రెడీ అవుతున్నారు. ఇష్టం ఉంటే ఏది కష్టం కదా, కదా ఒకటే చెప్తాను. ఎలా చదవాలి చెప్పవా కొంచెం ప్లీజ్? నాకేం లేదంటే చుట్టుపక్కల అందరు చదువుతుంటే నాకు చదవాలనిపించేది. సో దట్ వాస్ మై మోటివ్. అండ్ ఒక మోటివేషన్ ఉంటే తప్పకుండా ఏదైనా చేయొచ్చు అన్నది నేను బలంగా నమ్ముతాను. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ మోటివేటెడ్ మీ. ఈవెన్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఐడల్ తీసుకున్నా, ముందు నన్ను భాష రాదు, డిక్షన్ ప్రాబ్లం ఉంది. మనకు ఎవరు సౌత్ ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా కూడా డిక్షన్ మీద వాళ్ళు కొంచెం ఎగతాళిగా మాట్లాడడం, కొంచెం ఇది చేయడం చేస్తారు. అండ్ అక్కడ ఎస్పెషల్లీ కాంపిటీషన్ కాబట్టి దే యూస్ టు పాయింట్ ఇట్ అవుట్. మేక తోకకు మేక చెప్పని చెప్పాలి, అర్థం అవుతుంది అప్పుడు. సో దే యూస్ టు పాయింట్ ఇట్ అవుట్. బట్ విత్ ఇన్ నో టైమ్ నేను డిక్షన్ పిక్ చేయగలిగాను. అండ్ దాని తర్వాత కామెంట్స్ రాలేదు అని అంటే మాత్రం ఎవ్రీ వన్ అరౌండ్ మీ యూస్ టు ఇన్స్పైర్ మీ. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్, ఆ మోటివేషన్ ఉంది కాబట్టే ఎక్కడైనా కూడా చేయగలిగాను అనేది నేను బలంగా నమ్ముతాను. నీ పేరు కూడా గమ్మత్తుగా పలికేవారు, సుర్సురి. సుర్సురి భాయ్. సుర్సురియా? అది వాళ్ళు పెట్టారు సుర్సురి భాయ్ అని. వాళ్ళు సుర్సురి అంటే ఎందుకు పెట్టారో తెలియదు, అదే సమ్ ఫన్నీగా పెట్టారు. బట్ నేను దాన్ని మార్చుకున్నాను. కన్నడలో సుర్సురి అంటే ఫైర్, సో పుష్ప ఫైర్, పుష్ప ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టు అలా మార్చి వాళ్ళకి చెప్పాను అనమాట. నువ్వు కూడా తగ్గేదేలే మరి. అసలు కాదు అనిరుద్, మరి ఇన్ని భాషల్లో నువ్వు పాడుతూ వచ్చావు కదా ఇంతకాలంగా, ఇంతకు ముందు ప్లేబ్యాక్ సింగింగ్ అవకాశాలు బాగా వచ్చాయని. తమిళ్లో పాడావు నాకు తెలుసు. తమిళ్లో పాడాక తెలుగులో రెహమాన్ సార్ దగ్గర పాడావు కదా? రెహమాన్ సార్ గారికి ఒక ఓటీటీ మూవీకి కన్నడలో పాడాను ఆయనకి. అండ్ కిరవాణి గారు ఆఫ్ కోర్స్ అవకాశం ఇచ్చారు. అవును, మనందరికీ ఎంత గొప్ప జర్నీ అది. జయమ్మ పంచాయతీ సుమా గారి మూవీలో ఒక పాట పాడాను. అండ్ నా బిగ్గెస్ట్ బ్రేక్ అని చెప్పాలి అంటే జేక్స్ విజయ్ గారు ఇచ్చింది చావు కబూర్ చెల్లగాలో ఒక అగైన్ మదర్ సెంటిమెంట్ మీద వచ్చే పాట పాడే. అదేదో గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుంది, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే, ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో, ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. నా కెరీర్లోనే అంటే ఒక మంచి ఎమోషన్ ఉన్న, ఒక మంచి లిరికల్ వాల్యూ ఉన్న పాట వచ్చింది అంటే ఐల్ బీ ఆల్వేస్ చెరిషింగ్ దిస్ సాంగ్ ఫర్ ఎవర్. ఫ్యూచర్లో ఎన్ని పాడినా కూడా
ఒక అమ్మ సెంటిమెంట్ మీద, అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వస్తుంది ఆ పాట. అండ్ ఇట్ హాస్ వెరీ ఎమోషనల్ వాల్యూ ఇన్ ద ఫిల్మ్ యాజ్ వెల్. నీకు పర్ఫెక్ట్గా నీ వ్యక్తిత్వానికి కూడా సూట్ అవుతుంది. కానీ అనిరుద్ధ్ నువ్వు రెహమాన్ సార్కి పాడావు కదా, రెహమాన్ గారికి పాడినప్పుడు ఆయనే ఉన్నారా టేక్ చేసేటప్పుడు? ఆయన లేరక్క, బట్ ఆయన విని అప్రూవ్ చేశారు. సో అది ఎలా జరిగింది అని అంటే, మీకు తెలిసే మామన్నన్ మూవీ వడివేలు గారు ఒక పాట పాడారు. అందులో వడివేలు గారు పాడిన పాట నేను కన్నడ వర్షన్ పాడాను. తెలుగులో మన కైలాష్ ఖేర్ గారు పాడారు. సో నేను కన్నడ కూడా మాట్లాడగలుగుతాను కాబట్టి కన్నడ వర్షన్ నేను పాడాను. కానీ అప్రూవ్ చేశారు. తర్వాత ఏమైనా ఫీడ్బ్యాక్? అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే పొన్నియిన్ సెల్వన్ 1 PS1 అన్ని ట్రాక్స్ నేను మేల్ ట్రాక్స్, ఆల్మోస్ట్ 7 ట్రాక్స్ ఉన్నాయి, అన్ని మేల్ పోర్షన్స్ ట్రాక్స్ నేనే పాడాను. ఓహో. సో నా ట్రాక్ వినే రెహమాన్ సార్ కూడా ఆ పాట పాడారు. పొంగేనది పారినది వీర వీర సప్పుల్ల, అది ఆల్మోస్ట్ నాది కన్ఫర్మ్ అయ్యేది. బట్ ఐ థింక్ ఎ డే బిఫోర్ ఆర్ 2 days బిఫోర్, బికాస్ ఐ థింక్ దే వాంటెడ్ బిగ్ నేమ్స్ ఆర్ సంథింగ్, సో సార్ హ్యాస్ సంగ్ ఇట్. అంతే. కానీ బట్ అదర్వైజ్ నీ పాటకి మంచి ఆమోదం, అంటే చాలా మంది ఇష్టపడ్డారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ. ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ అక్క. అంటే అండ్ పాడింది కూడా గొప్ప గొప్ప వాళ్ళకి పాడాను. దట్ టు ఇనిషియల్ ఆఫ్ మై కెరీర్ రెహమాన్ సార్ గారికి, కీరవాణి గారికి, రవి బస్రూర్ గారికి, KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారికి, JX బిజయ్ గారికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నలుగురు కూడా 4 స్టేట్స్ నుంచి, ఒకరు తెలుగు, ఒకరు తమిళ్, ఒకరు కన్నడ, అండ్ ఇంకొకళ్ళు మలయాళం. సో వెరీ బ్లెస్డ్. మరి ఉద్యోగంలో చేరావు కదా నువ్వు, కన్వెన్షనల్గా అందరు చేరినట్టే. ఉద్యోగాన్ని సెలవు పెట్టావా ఇవన్నీ చేయడానికి? యాక్చువల్లీ అంటే మీకు తెలుసు, అందరికీ ఆడియన్స్ కూడా తెలుసు, తెలుగు ఐడల్లో పాడాను. అప్పుడే ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు ఐడల్కి వచ్చిన కారణం అందరూ చాలా మంది అన్నారు, అనిరుద్ధ్ అసలు ప్లేబ్యాక్ పాడుతున్నాడు, ఇప్పుడు ఎందుకు తను తెలుగు ఐడల్కి వచ్చింది, ఎందుకు వచ్చాడు, అసలు తన లెవెల్ కాదు, తన ఇది కాదు అని చాలామంది చాలా మాటలు అన్నారు. అప్పుడు నేనేమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఎందుకు వెళ్ళాను అన్నదానికి నాకు మాత్రమే రీజన్ తెలుసు, అండ్ ఎవరికీ తెలియదు. అది ఎప్పుడు బయటికి చెప్పలేదు. ఇవాళ అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. మై విజన్ వాజ్ ఆల్వేస్ హిందీ ఇండియన్ ఐడల్. ఎందుకనంటే ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో అక్కడ రాణించాలన్నది. అండ్ దిస్ వాజ్ ఎ వార్మప్ అని చెప్పాలి. ఎందుకంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ వాజ్ డూయింగ్ ఇట్, సేమ్ క్రూ వాజ్ డూయింగ్ ఇట్. సో వాళ్ళ కంట్లో పడాలి, వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి, నేను చెయ్యగలను అని చెప్పేసి తెలుగు ఇండియన్ ఐడల్ వాజ్ మై వార్మప్ గ్రౌండ్ అని చెప్పాలి. తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా మంచి చాలా నీకు. అవునక్క. అండ్ ఎస్పెషలీ తమన్ గారు, గీతక్క అండ్ కార్తిక్ గారు, దే లవ్డ్ ఎవ్రీ ఆఫ్ మై ఈచ్ ఆఫ్ మై పర్ఫార్మెన్సెస్. అండ్ అగైన్ నా థాట్ ప్రాసెస్ బిహైండ్ ద సాంగ్స్, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ అప్రిషియేటెడ్. కాంపిటీషన్ అక్కడ తెలుగు ఐడల్ అంటే ఇంకోటి ఏంటంటే ఛాలెంజింగ్ పార్ట్. ఇప్పుడు చాలా మంది అన్నట్టు తనకు అవసరమా, తన లెవెల్ కాదు అన్నట్టు అంటారు. ఎస్పెషల్లీ ఇంకొక ప్రొఫెషన్లో సెటిల్ అయిపోతే సీరియస్ సింగర్గా చూడరు ఎవరు. ఇప్పుడు కొద్దో గొప్ప నేను ఏమైనా పాడానుకో, మీకేంట్లేండి మీరు మీడియా కదా బిజీ అంటారు, ఎవరు సీరియస్గా తీసుకోరు. ఏమైనా పాడితే కూడా ఊరికే వచ్చి పాడి పెట్టాము పాట అంటారు, అంతే తప్ప అంటే మ్యూజిషియన్గా కన్సిడర్ చేయరు. అండ్ ఇక్కడ అది కూడా కాదు, అంటే ఎలా అంటే తెలుగు ఇండియన్ ఐడల్ వార్మప్ అని చెప్తూనే ఇట్ ఈస్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. బికాస్ చాలామంది బయట మాట్లాడేది ఏంటంటే తన లెవెల్ కాదు ఇది, తను మళ్ళీ అంటే ఒక స్టెప్ దిగి ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు అన్నది అన్నారు. సో ఒకవేళ నాకు ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ పడినా, ఒక్కసారి ఏదన్నా జారినా కూడా నాకు ఆల్రెడీ ఉన్న పేరు మీద ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ హ్యాస్ బీన్ మచ్ మోర్ కేర్ఫుల్ జర్నీ దాన్ హిందీ ఇండియన్ అని చెప్పాలి. అవును, హిందీ తప్పకుండా నీకున్న కైండ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అందరు చూస్తే ప్రొఫైల్స్ ఒకళ్ళని మించి ఒకళ్ళు అద్భుతంగా పాడారు నిజంగా. అసలు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ నువ్వు కూడా అసలు అదరగొట్టేసావు తెలుగువాడు అయ్యింది. అంటే తెలుగువాడు ఏంటంటే భాష రాకపోవడం, కొత్త ఎన్వైరన్మెంట్. నా విజన్ టు గో టు తెలుగు హిందీ ఇండియన్ ఐడల్ వాజ్ ఒకటే అక్క, మన సౌత్ మ్యూజిక్ని అక్కడికి వెళ్ళి జనాలందరికీ చూపించాలి. ఇదివరకు బట్ శ్రీరామ్ హ్యాస్ గాన్, రోహిత్ వెళ్ళాడు, బట్ వాళ్ళ విజన్స్ వర్ డిఫరెంట్. మై విజన్ వాజ్ ఆల్వేస్ టు యాక్చువల్లీ షో వాట్ సౌత్ మ్యూజిక్ ఇస్ and how can that be inculcated into Bollywood music, or how can that be shown beautifully. వాళ్ళు డెఫినెట్గా ఐ థింక్ వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది మనకుండే విన్యాసాలు, మనకుండే కైండ్ ఆఫ్ సాంగ్. ఎస్పెషల్లీ లైకారి తత్వం వాళ్ళకి ఎక్కువ ఉండదు, ఎస్పెషల్లీ హిందుస్థానీ బేస్డ్. నువ్వు అన్ని వేసావు కదా, తగిన అన్ని జతులు వేసి మరి కొన్ని పాడావు. ఏ పాట తెలుగు పాట వాళ్ళని మెప్పించింది? తెలుగు పాట కూడా పాడావు కదా. తెలుగు పాట అంటే బేసికల్లీ చాలా వరకు నన్ను అలో చేయలేదు తెలుగు పాట అంటే. రైట్స్ ఒకటి ఇష్యూ, అండ్ దాని తర్వాత సో మెనీ ఫ్యాక్టర్స్, అది నాకు కూడా తెలియదు బేసికలీ. బట్ కొన్నిసార్లు వాళ్ళు అలో చేయలేదు పాడాలి అన్న, తెలుగు పాట యాడ్ చేయాలన్నా, తమిళ పాట యాడ్ చేయాలన్నా కూడా. బట్ స్టార్టింగ్లో చేశారు కొన్ని. అండ్ ఎస్పెషల్లీ ఒకటి గుర్తున్నది ఏంటంటే చలత్ ముసాఫిర్ అని మన్నాదే గారు పాడిన పాట తీస్రీ కసం మూవీ నుంచి.
चल तू मुसाफिर मोहलिया रे पिंजड़े वाली मुनिया चल तू मुसाफिर మోలియా రే పింజడే వాలి మునియా. ఆ పాట పాడినప్పుడు ఇట్ వాస్ జస్ట్ ర్యాండమ్ థాట్ అనమాట. ఎందుకనంటే అప్పుడు ఆ టైంలోనే శ్రేయ గారు హైదరాబాద్కి వచ్చి ఆవిడ కాన్సర్ట్ చేశారు. అండ్ ఇట్ హ్యాపెండ్ దట్ ఐ సా హర్ కాన్సర్ట్ సమ్ క్లిప్. అండ్ అందులో ఆవిడ బళ్ళారి బాబా పాడారు వెంకటేష్ గారిది, ఇది కృష్ణం వందే జగద్గురు సినిమాలో. సో ఆ పాట నాకు చల్ తు ముసాఫిర్ మోహలియా రే పింజడే వాలి మునియా బళ్ళారి బాబా బేగబారా మైసూరు రంగోలా మనే బిట్టు బంగారా అని యాడ్ చేసి పడితే ఆవిడ షీ నోస్ దట్ సాంగ్ ఆల్సో అండ్ షీ వాస్ షాక్డ్ ఆల్సో. అంటే దట్ వాజ్ అన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నట్టు అది తెచ్చి అలా పాడి ఇది చేయడం. అండ్ దట్ వాజ్ ద తెలుగు సాంగ్. అండ్ ఇంకోటి అనిమల్ సినిమాలో అమ్మాయి పాట యాక్చువల్లీ ఏం చేశాను అని అంటే అక్కడ హిందీ పాడాను, హువామే హిందీ వర్షన్ పాడాను. బట్ ఏం చేశానంటే మధ్యలో ర్యాప్ తెచ్చి, బికాజ్ సందీప్ రెడ్డి వంగ గారు గెస్ట్గా వచ్చారు, ఆయన ముందు ఆయన ఫస్ట్ మూవీ అని అర్జున్ రెడ్డిలో ర్యాప్ ఆ పోర్షన్ తీసుకొని దాని లిరిక్స్ నేనే మార్చి అండ్ దానికి అడిషనల్గా తెలుగులో కొన్ని ఏమంటారు నేను తతకారని చెప్పి నా ఫ్రెండ్కి ఒక ఆయనకు పంపించాను, అనిరుద్ధ్, ఆయన పేరు కూడా అనిరుద్ధే. హీ యాక్చువల్లీ రోట్ ద లిరిక్స్ అండ్ హీ గేవ్ మీ దట్ అండ్ ఐ ప్రెజెంటెడ్ దట్. ఆ తెలుగు ర్యాప్ అనేది దట్ వాజ్ ఆల్సో అగైన్ న్యూ డైమెన్షన్. ఏది ఎక్స్పెరిమెంట్ చెయ్యకుండా అయితే బయటికి రాలేదు నేను. అండ్ ఐ షోడ్ ఎవ్రీథింగ్ విచ్ ఐ కుడ్ ఆన్ దట్ స్టేజ్. తప్పకుండా నీ విన్యాసాలన్నీ కనిపించిపోయాయి. ఏ పాట దీనికి? అమ్మాయి మైకమా నా కమ్మేసి. అనిమల్ సినిమాలో ఫస్ట్ సాంగ్ వెన్ దే గెట్ మ్యారీడ్. గీతాంజలి ఎన్ని భాషలో పాడతావు ఇప్పుడు? తెలుగు, తమిళ్, మలయాళం? మలయాళం ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే నా ప్రొనౌన్సియేషన్ ఇంకా నాకు రాలేదు. నిన్నొరు సో మలయాళం పక్కన పెట్టేస్తే ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. ఒక రకంగా అక్కడికి వెళ్ళి చాలా మంది బెంగాలీస్ ఉన్నారు కాబట్టి బెంగాలీ పాటలు కూడా వినడం మొదలైంది. అండ్ అక్కడ మన శ్రేయమ్మే ఉంది కదా, ఆవిడతో ఎక్కువ మాట్లాడేది. అంత బాగా పాడతారేంటి అనిరుద్ధ్ ఆవిడ? దట్స్ వై షీ ఈస్ దేర్ వేర్ షీ ఈస్. అవును. ఇప్పుడు ఇంత నువ్వు ఎఫర్ట్ పుట్టిన్ చేసి, మన గతంలో కూడా శ్రీరామ్ చంద్ర ఆల్సో హ్యాస్ యూనో అంత ఘనత సాధించి తిరిగి వచ్చారు. రోహిత్ కూడా ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళడం, అంత రేవంత్ వెళ్ళాడు. ఏమనిపిస్తుంది నీకు ఇదంతా, ఈ జర్నీ అంతా? దేవత ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళని చూసే కదా. అంటే ఎస్పెషల్లీ శ్రీరామ్ చంద్ర అన్న, కారుణ్య అన్న, వాళ్ళని చూస్తూ కారుణ్య, అయ్యో నేను మర్చిపోయాను, అమ్మో చిన్నప్పటి నుంచి ఫస్ట్ కారుణ్య కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ లైక్ అంటే ఐ వాజ్ ఎ కిడ్ వెన్ శ్రీరామ్ చంద్ర అన్న అండ్ కారుణ్య అన్న పార్టిసిపేటెడ్. సో ఇండియన్ ఐడల్ అప్పటి నుంచి ఇట్ వాస్ ఎ డ్రీమ్. దాని తర్వాత 2017లో రేవంత్ ఇంకా రోహిత్ వీళ్ళందరూ వెళ్ళారు. సో అప్పటి నుంచి ద విజన్ వాజ్ దేర్. బట్ ఏంటంటే కాలానుగుణంగా ఐడల్ పర్సెప్షన్ అండ్ ఐడల్ వాల్యూస్ కూడా మారాయి. దానికి తగ్గట్టుగానే మౌల్డ్ చేసుకునే ఫైనల్స్ వరకు వచ్చాను. ఇప్పుడు 6 నెలలు అక్కడ ఉన్నావు, నీకు డబ్బులు ఇచ్చారు ఏమన్నా? లేదక్క, దట్ ఈస్ కాంపిటీషన్ కాబట్టి మరి స్టే అది ఇస్తారు. స్టే అకామిడేషన్ బాగుంటుందా? బాగుంటుందక్క. తోటి పార్టిసిపెంట్స్ తో మీకు ఇంటరాక్షన్ అట్లా అవకాశం? వాళ్ళతో అంటే ఒకళ్ళతో రూమ్, బేసికలీ ఒక రూమ్కి ఇద్దరు అనమాట. ఒక ఫ్లాట్ ఇస్తారు. If it is a 2 BHK 4 people will stay there. If it is a 1 BHK 2 people will stay there. అలా ఫ్లాట్ షేర్ చేసుకునే. షూటింగ్స్ ఎలా ఉండేవి? ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ అనమాట. అంటే ఒక ఎపిసోడే ఉండేది. బట్ దానికి అంటే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ సెలెక్షన్ ఇంకా రిహార్సల్స్ అంతా ఇట్ యూస్ టు టేక్ వన్ వీక్ ఆఫ్ టైం. ఆల్మోస్ట్ టైం అంతా దానికే పడుతుంది. ఈ బట్టలు నేను ఎప్పుడు చూసాను అనుకున్నాను, అబ్బా భలే బట్టలు వేసుకున్నాడు. బట్టలు వాళ్ళే ఇస్తారు. సో దే గివ్ ద కాస్ట్యూమ్స్. అండ్ ఒకటేంటంటే అంటే ఒకలాగా చూపిస్తేస్తారు ఒక కంటెస్టెంట్ అండ్ దట్ లుక్ క్యారీస్ ఫర్ ఆల్ ద ఎపిసోడ్స్. సో ఫస్ట్ మనలాగా పెట్టేశారు. సో వాళ్ళు ఒక విజన్తో ఒక లుక్ ఫిక్స్ చేసేస్తారు. ఆ లుక్ ప్రకారమే మనకు కాస్ట్యూమ్స్ అన్నీ. అనిరుద్ధ్, ఆనెస్ట్గా ఇది ఓపెన్ జెన్యూన్ కాంపిటీషన్ అనిపిస్తుందా నీకు, లేక ఇట్ ఈస్ అ కాంపిటీషన్ కానీ దాంతో పాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనిపిస్తుందా? నేను ఎక్కువ అడగను, నిన్ను ఇబ్బంది పెట్టను. లేదక్క, ఏ రియాలిటీ షో అయినా అంతే, హిందీలో కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఎక్కువ. అండ్ హిందీ బికాజ్ అండ్ ఐ థింక్ దే హ్యావ్ టు క్యాటర్ టు దేర్ ఆడియన్స్ యాజ్ వెల్. వాళ్ళకి టీఆర్పీ పంజాబ్, యూపీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వాళ్ళకి టీఆర్పీ వస్తుంది కాబట్టి దే షుడ్ క్యాటర్ దట్ ఆడియన్స్ యాజ్ వెల్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, అఫ్ కోర్స్ టాలెంట్ లేకపోతే అక్కడి వరకు వెళ్ళలేము. అంతే కదా. టాలెంట్ లేకుండా
సస్టైన్ కూడా కూడా అవ్వలేము, సస్టైన్ కూడా అవ్వలేము. బట్ యా, గెలవాలి అన్నా ఏదన్నా అన్నా కూడా ఐ థింక్ మ్యూజిక్తో పాటు కొంచెం లక్ ఉండాలి అండ్ ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి అని నేను ఖచ్చితంగా అది 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 100% అది తెలుసుకునే వెళ్ళావు. చాలా ధైర్యంగా 6 నెలలు తెలుసుకొని వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంతేనా? నేనే అయితే మరి కొంచెం లౌక్యంగా చెప్పినట్టున్నాను. బట్ నువ్వు ఎక్కడ నీరు గారిపోలే కదా? లేదక్క, బాధపడ్డావా ఎక్కడ? నేను అది తప్పు కూడా అనను. ఐ రెస్పెక్ట్ దట్. నేను అన్నీ తెలుసుకునే వెళ్ళాను, అలా జరుగుతుందని తెలిసే వెళ్ళాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఫర్ దాట్. ఓన్లీ ఏంటంటే మనం మెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అండ్ వీ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు యాక్సెప్ట్ దోస్ అండ్ ఫైట్ అగైన్స్ దోస్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఇఫ్ ఆడ్స్ ఆర్ అగైన్స్ట్ యూ యాజ్ వెల్. సో మరి 6 నెలలు నువ్వు నాకు ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం రాలేదు. 6 నెలలు ఉద్యోగానికి లీవ్ పెట్టావా, మానేసావా, వాళ్ళు ఒప్పుకున్నారా? సో అక్కడ నుంచి టాపిక్ మారిపోయింది. తెలుగు ఐడల్లో ఉన్నప్పుడు లీవ్స్ పెట్టాను అండ్ హిందీ ఐడల్లో కూడా కంటిన్యూ అయింది, కానీ ఇంకా దే కుడెంట్ సస్టైన్ ద లీవ్స్. సో ఐ హ్యాడ్ టు క్విట్ ద జాబ్. అండ్ ఇది కూడా నేను ఎక్కడ స్టేజ్ మీద కానీ తెలుగు ఐడల్లో కానీ నేను ఎక్కడ చెప్పలేదు, బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ మై మ్యూజిక్ టు యాక్చువల్లీ బీ మై ఫ్రంట్ ఫేస్. నేను ఎప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే అందరి పేరెంట్స్ వచ్చారు, అందరి పేరెంట్స్ పాపం స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యారు. దట్ ఈస్ ఐ రెస్పెక్ట్ దట్ ఎమోషన్ యాజ్ వెల్. ఎందుకంటే మేమందరం పేరెంట్స్కి దూరంగా 6 months ఉంటున్నాము. అమ్మ వాళ్ళు లాస్ట్ ఎపిసోడ్కి వచ్చారా? వచ్చారు. అది కూడా అంటే నేను పిలిచాను కాబట్టి వచ్చారు. బికాజ్ అంటే అఫ్ కోర్స్ అంటే కొంతమందికి ఛానల్ వాళ్ళే పిలుస్తారు బికాజ్ టీవీలో ఇది చేయడానికి, చూపించడానికి, ఇది చేయడానికి. బట్ మా పేరెంట్స్ని ఎప్పుడు అవకాశం రాలేదు. సో నాకు ఫైనల్స్కి వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళు వచ్చారు. అండ్ అదే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ మై మ్యూజిక్ టు బీ మై ఫ్రంట్ ఫేస్. ఇలా ఏమంటారు, అమ్మ వాళ్ళు వస్తే నేను డెఫినెట్లీ ఎమోషనల్ అవుతాను, ఎందుకంటే 6 నెలలుగా చూడట్లేదు. సో అదంతా నాకు స్టేజ్ మీద నా పాటనికి డామినేట్ చేయకూడదు, లేకపోతే ఎఫెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వీటన్నిటికీ దూరంగానే ఉన్నాను. అండ్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐ వాజ్ ద ఓన్లీ కంటెస్టెంట్ హూ డెంట్ హ్యావ్ ఎనీ కంటెంట్ యాజ్ సచ్. మై కంటెంట్ వాజ్ ఓన్లీ మై మ్యూజిక్. బ్యూటిఫుల్. అసలు అంటే మామూలుగా నువ్వు అన్నట్టు రైటే, ఏదో ఒక స్టోరీను ఏదో ఒక విధమైన యాంగిల్ ఇప్పుడు ఓన్లీ అంటే ఇప్పుడు రియాలిటీ షో ఛానల్ వాళ్ళు చెప్పేది కూడా ఒకటే. ఇప్పుడు నీ పాటనే వినాలనుకుంటే వాళ్ళు ఎక్కడైనా వినొచ్చు, నీ సోషల్ మీడియాకి వచ్చి వినొచ్చు, లేకపోతే రేడియోలో నువ్వు పాడితే వినొచ్చు, లేకపోతే ఎలా అంటే వినొచ్చు. ఏదో వేరే యాంగిల్ ఉండాలి. విజువల్గా దే షుడ్. అంటే చాలా వరకు ఆడియన్స్ కూడా దే టేస్ట్. ఆఫ్ కోర్స్ ఒక షో కంటిన్యూస్గా 20 years రన్ చేస్తున్నారంటే దే ఆల్సో నో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో దాని పరంగా వాళ్ళకి దే ఆల్సో హ్యావ్ దేర్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ నా పాటనే నా మెయిన్ ఫేజ్ అయ్యింది త్రూఅవుట్ ద సీజన్ అండ్ దట్స్ హౌ పీపుల్ రిమెంబర్ మీ. ఐఎమ్ సూపర్ హ్యాపీ. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నిలదొక్కుకోవడం, అది కూడా ఐఐటి తర్వాత ఉద్యోగం అంటే అందరూ స్టేబుల్గా ఎందుకు నీకు అసలు సంగీతం ఊరికే సైడ్లో వీకెండ్స్ పాడుకోని చెప్తారు. బట్ మ్యూజిక్ని ఎప్పుడు నేను అలా చూడలేదు, చూడను కూడా అక్క. ఎక్సలెంట్. అమ్మ వాళ్ళు చాలా ఏడ్చేసి ఉంటారు నేను చూసి. యాక్చువల్లీ జాబ్ మానేసి జాబ్కి లీవ్ పెట్టి వెళ్తున్నాను, జాబ్ మానేయాల్సి కూడా వస్తుంది అన్నప్పుడు ఇంట్లో నాన్నతో కూడా కొంచెం వాగ్వివాదం అయింది. అండ్ నాన్న నాతో కూడా ఒక 10-15 days మాట్లాడలేదు. సో ఇది ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవాలంటే కూడా హ్యాపీగా అక్కడ చెప్తే పెద్ద సీన్ అయ్యేది, పెద్ద కంటెంట్ అయ్యేది, ఇది అయ్యేది. బట్ నాకు ఎప్పుడు చెప్పాలని కూడా లేకుండింది. అండ్ ఐ డెంట్ వాంట్, దిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్. పర్సనల్గా ఏదవుతుందో అది పర్సనల్ వరకే, నా మ్యూజిక్కే మాట్లాడాలి అని వెళ్ళాను. అండ్ దట్ ఈస్ వాట్. చాలా రిమార్కబుల్. ఇప్పుడు ఫైనలీ నాన్నగారు చూసి ఏమన్నారు నిన్న? 6 నెలల తర్వాత అక్కడికి వచ్చినప్పుడు 6 నెలలు కూడా కాదక్క, మధ్యలో చెల్లి ఒకసారి ఒక ఎపిసోడ్కి వచ్చింది, భాయ్ బెహన్ స్పెషల్ ఎపిసోడ్లో, సిస్టర్ బ్రదర్ స్పెషల్ ఎపిసోడ్లో వచ్చింది. చెల్లి వెళ్తూ ఒక మాట అనింది, చిన్నప్పటి నుంచి నాన్న పాటలు నేర్పించిన అంత హైదరాబాద్కి వచ్చి నేర్చుకున్నా కూడా మొత్తం నాన్న సపోర్టే. బట్ నాన్న ఎప్పుడు హీ డిడ్ంట్ గెట్ ఎమోషనల్ వెన్ ఐ సింగ్ ఆర్ వెన్ ఐ పర్ఫామ్. బట్ చెల్లి ఒకటే మాట అనింది, వెన్ ఐ సాంగ్ బింతేరే ఆ పాట, నాన్న కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని వాడికి ఇంత ఇష్టం సంగీతం అంటే, నేను ఎప్పుడు వాడి ముందు డైరెక్ట్గా ఐ హ్యావ్ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ ఏ థమ్స్అప్, అంటే 100% థమ్స్అప్ నేను ఎప్పుడు ఇవ్వలేదు అని హీ హ్యాడ్ టీయర్స్ అని చెప్పింది. నేను ఆ రోజు ఒక్కటే అనుకున్నాను, ఇంతకంటే నాకు పెద్ద విక్టరీ అవసరం లేదు. వెన్ మై ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ సూపర్ హ్యాపీ అబౌట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఆన్ ద షో ఆర్ వాట్ ఐ హ్యావ్ డన్ విత్ ద మ్యూజిక్, నాకు ఇంకా దీనికంటే పెద్ద ఏమంటారు ట్రోఫీ కానీ గెలవాలి అన్నది కూడా మై మైండ్లో దట్ వాస్ ఆల్వేస్ సెకండరీ అనమాట. దీని తర్వాత అమేజింగ్. అసలు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే మొత్తానికి అయితే జడ్జిల్ని మెప్పించి, ఇంకా స్టార్స్ ఎవరెవరు వచ్చారు? హేమాజీ వచ్చారు, చూశాను. హేమాజీ వచ్చారు, కరణ్ జోహర్ గారు వచ్చారు. కరణ్ జోహర్ గారితో నీ ఫోటో చూశాను. ఆయన ఇంటబ్బాలా చిక్కిపోయారు. చాలా. ఆయన డైట్ చేస్తారు, కీటో డైట్ చేస్తారు. అవునా? ఏమన్నా మాట్లాడారా అంటే డైట్ గురించి? ఆయన హీస్ వెరీ పర్టికులర్ అబౌట్, ఐ మీన్ అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఆయన దృష్టి ఫస్ట్ వెళ్ళేది హౌ పీపుల్ లుక్ అండ్ హౌ దే లుక్ ఆన్ కెమెరా, హౌ ఆర్ దే డ్రెస్డ్ అండ్ ఆల్.
సో రాగానే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టేశారు అనమాట. నాదైతే నేను ఆ రోజు ఎల్లో షర్ట్ వేసుకున్నాను, దాల్ తడకా అని చెప్పేశారు. దాల్ తడక. ఓహో. ఇంకొకళ్ళేమో షెర్వాణి వేసుకొని ఉంటే అమ్మ పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చేసాడు అని అన్నారు. హీ వాజ్ సో ఫనీ. అదే అంటే కరణ్ జోహర్ గారిని మనం వేరే రకంగా చూస్తాము టీవీలో, కాఫీ విత్ కరణ్లో అంతా, బట్ హీ హాజ్ ఆల్సో హ్యా డిఫరెంట్ సైడ్ అండ్ హీ వాజ్ వెరీ జోవియల్ అండ్ స్వీట్. చాలా నేను చూశాను నీ సక్సెస్. అండ్ హేమాజీ గారు చూశాను, ఇంకా ఖాన్స్ వచ్చారు కదా ఎవరు, ఖాన్ రాలేదు, అభిషేక్ బచ్చన్ గారు వచ్చారు, అభిషేక్ బచ్చన్ గారు వచ్చారు. అభిషేక్ బచ్చన్ గారు వచ్చారు, సన్నీ డియోల్ గారు వచ్చారు, అండ్ ఇంకా చాలా మంది వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ పాటలు పాడమని చెప్తారు కదా ఎక్కువగా. అంటే ఒకవేళ ఎపిసోడ్ కి ముందరే మనం చాలా ముందరే మాకు తెలిసిపోతే 2 or 3 contestants will definitely sing their songs so that వాళ్ళ ట్రిబ్యూట్ లాగా లేకపోతే వాళ్ళకు రెస్పెక్ట్ అన్నట్టు ఉంటుంది అని. బాగుంది. అయితే మరి ఇప్పుడైతే ఏం పాడుతున్నావు నువ్వు? ఇప్పుడు బ్యాక్ టు ఉద్యోగమా లేకపోతే బ్యాక్ టు సంగీత ఉద్యోగమా? ప్రస్తుతానికైతే సంగీతం మాత్రమే. సంగీతమే. ఇంకా ఉద్యోగంలో చేరవైతే చూస్తాను, ఆలోచిస్తాను. ఐఐటి చదివి ఎలా అయితే అలా అంటే అది తప్పకుండా. అంటే దాన్ని వదిలిపెట్టడం, దాన్ని మర్చిపోవడం అంటూ ఉండదు. ఐ హ్యావ్ మై స్కిల్స్ అప్గ్రేడెడ్ ఆల్వేస్. ఐల్ బీ అప్ టు డేట్ అండ్ దెన్ హ్యావ్ దిస్. అనుద్ పెళ్ళెప్పుడు? ఎందుకక్క ప్రశాంతంగా ఉండకూడదా? ఇంకా లేదా? ఇంట్లో ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు. అడుగుతారు కదా, ఎవరిని అడుగుతారు పెద్దవాళ్ళు మరి. త్వరలో మేబీ. త్వరలో. అదే సిగ్గుపడిపోయాడు అబ్బాయి. లేదా మంచి పాటలు పాడుకుందాం పద, చెప్పు. ఇలా మ్యూజిక్ ట్రాక్స్ పాడడము, కోరస్ పాడడము, సోలోలు పాడడము, అది డిపెండ్స్ ఆన్ అంటే ఆ రిక్వైర్మెంట్ కూడా. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ కైండ్ ఆఫ్ ఏమంటారు, యూ కాంట్ ప్రిడిక్ట్ ఇట్. ఆఫ్ కోర్స్ ఆర్టిస్ట్ లైఫ్ క్యాన్ నెవర్ బీ ప్రిడిక్టెడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అని అంటారు కదా, లైక్ ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో. సో దాట్స్ వాట్ ఏమంటారు, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డిపెండెంట్ ఆన్ సమ్వన్ హూస్ యాక్చువల్లీ ఆఫరింగ్ మ్యూజిక్ ఆర్ హూస్ యాక్చువల్లీ క్రియేటింగ్ మ్యూజిక్, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పిలవడం అలానే జరుగుతుంది. అండ్ నా మెయిన్ థింగ్ ఏంటంటే నా మ్యూజిక్ ఐ షుడ్ పుట్ మై మ్యూజిక్ అవుట్ ఆల్సో, అండ్ ఇండిపెండెంట్గా కూడా చేయాలి అన్నది దట్ ఈస్. అండ్ ఇప్పుడు ఐ ఆల్సో హ్యావ్ ఫాలోవర్స్ ఆన్ my social media platforms, YouTube and all this, so I just wanted to take it forward from here. అక్కడే నీ ఓన్ మ్యూజిక్ ను క్రియేట్ చేస్తావు. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అనిరుద్ సుస్వరం, నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిరుద్ సుస్వరం, అంతేనా? అలా అని కాదు, యా మ్యూజిక్ పరంగా అయితే yes, this is for sure. This is what it is. Amazing. సో మరి నీ గొంతుకి ఏమైనా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావా? గొంతు బాగుండు అక్కడ ఫుడ్ పెట్టే లేదా? దేవుడి దయ వల్ల అక్కడ ఉన్నప్పుడు అంతా ఏం ప్రాబ్లం అవ్వలేదు. అక్కడ నుంచి షో అయిపోయిన వెంటనే చెన్నై వచ్చాను. చెన్నై ఐఐటి మెడ్రాస్, నా కాలేజ్ వాళ్ళే పాపం గెస్ట్గా పిలిచారు నన్ను. అక్కడికి వెళ్ళి దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, కర్నూలుకి వచ్చాను. ఆ వాటర్ చేంజ్ వల్ల కొంచెం గొంతు ఇప్పటికి కూడా కొంచెం కోల్డ్ అండ్ గొంతులో గరగర ఏమి చేయను గుర్తుంది, గొంతులు కిచ్కిచ్, గలేమి కిచ్కిచ్. సో బట్ లైఫ్లో బహుత్ కుచ్, కిచ్కిచ్ కాదు, చాలా సాధించి చాలా అమేజింగ్గా అచీవ్ చేసావు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. సో ఐ హోప్ అంటే దిస్ బికమ్స్ అ ప్రొఫెషన్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. నువ్వు పెట్టిన నమ్మకం సంగీతంపై నీకు కూడా అదే విధమైన రిటర్న్స్ ఇవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. రిటర్న్ అంటే డబ్బుల పరంగా అని కాదు, తప్పకుండా నీ సంగీతం ఇంకా ఎదుగుతూ 10 మందికి వినిపించాలి. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం అండ్ మీ సపోర్ట్ కూడా అదే. దెర్ వాజ్ ఆల్వేస్ అంటే ఎప్పుడైనా మీకు నేను పాడింది ఏదైనా నచ్చినా కూడా మీరు ఫోన్ చేసి నానా బుజ్జి బంగారం ఎంత బాగా పాడావరా అని, అంటే ఒక అమ్మ ఎలా మెచ్చుకుంటుందో అలా మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడడం. అండ్ మీ అబ్బాయి పేరు కూడా అనిరుద్దే, సో ఆ కనెక్షన్ తో కూడా అది కూడా ఒక కనెక్షన్ కూడా, ఆ పార్షియాలిటీ గ్యారంటీగా ఉంటుంది కొంచెం. అండ్ ఆల్సో హీస్ ఆల్సో మ్యూజిషియన్ కాబట్టి అది ఉంటుంది కదా. అండ్ వెన్ ఎవర్ యూ విష్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మ్యూజిక్ ఫ్రాటర్నిటీ, నాకు తెలిసిన వాళ్ళు వెన్ ఎవర్ దే కాల్ మీ పర్సనలీ అండ్ టాక్ టు మీ, దట్ ఫీల్స్ రియలీ పర్సనల్ వెన్. అండ్ అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓకే ఐ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఇన్ మ్యూజిక్ అని. నీ లాస్ట్లో బిఫోర్ మనం పాటలు పాడడం మొదలెట్టేలోపు నువ్వు నేర్చుకున్న ఒక లైఫ్ సీక్రెటో, లైఫ్ హ్యాకో, లేకపోతే జీవితంలో ఇలా ఉండాలంటే ఇలా ఉండాలని నీకేదో, అందరికీ వాళ్ళ ఈక్వేషన్స్ ఏర్పడతాయి కదా, అలా నువ్వు నేర్చుకున్నది ఒకటి షేర్ చేసుకోని. ఒకటి ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఎలా నటించాలో నేర్చుకోవాలి. నాకు ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, కానీ అది ఆపుకుంటేనే లౌక్యం లేదు, ఉన్నదంతా భోలాతనమే. కొంచెం నాకేమనుకోకు, నువ్వు తెలుసు కాబట్టి చెప్తున్నా, కొద్దిగా కొంచెం హర్ట్ అయినట్టు తెలుస్తుంది నువ్వు. అంటే ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ చాలా విషయాలు నేర్చుకున్నావు, చాలా విజయం సాధించావు. బట్ ఎక్కడో ఐ థింక్ ఈ ప్రాసెస్లో నువ్వు కొద్దిగా నీకు చివుక్కుమన్న సందర్భాలు ఉండుంటాయి. బట్ డెఫినెట్లీ ఎవరిని తప్పట్టడానికి కాదు. లేదక్క, అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. ఎవ్రీవన్ ఇప్పుడు నా పర్స్పెక్టివ్ నుంచి చూస్తే తప్పు అనిపించచ్చు, లేకపోతే వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి అది రైట్ అనిపించచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ద పర్స్పెక్టివ్ ఓన్లీ. నేను అందుకే ఏది తప్పు అని చెప్పను, బట్ నా పరంగా నేను హర్ట్ అయ్యాననే చెప్పాను.
బట్ దట్స్ ఆల్సో ఓకే బికాస్ నేను అది ఉంటుంది, అది దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏ రియాలిటీ షో ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ స్పోర్ట్ ఆర్ ఎనీ ఆర్ట్. రైట్. సో బాలు గారితో కూడా నీకు జర్నీ ఉండింది కదా కొంత? బాలు గారితో ఐ మీన్ పర్సనల్ రిలేషన్ చాలా ఉండింది, ఎస్పెషల్లీ 17 years ఆఫ్ మై జర్నీ. 2003లో ఫస్ట్ రియాలిటీ షోలో పాడినప్పటి నుంచి ఆయన క్లోజ్గా పరిచయం, అండ్ అంటిల్ హీ పాస్డ్ అవే ఇన్ 2020. బట్ నీ మంచి మనసు, నీ సిన్సియారిటీ, నువ్వు పెట్టిన నీకున్న జోష్ అండ్ ఏమంటారు. బట్ అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇఫ్ ఎట్ ఆల్ ఫినిష్ చేయాలి అని అంటే, ఒకటి ఇన్ ద హోల్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఒకటి ఏం నేర్చుకున్నాను అని అంటే, ట్రస్ట్ యువర్ స్కిల్, ట్రస్ట్ యువర్ మ్యూజిక్, ఇట్ విల్ టేక్ యూ. అంతేనా? అంతే. అది చాలా గొప్ప విషయం. చాలా మంది ఇంకా అంటే వేరే ఇంకేమి ఆర్భాటాలు లేకపోతే డెకరేషన్లు ఏం అవసరం లేదు, నీ మ్యూజిక్ ని సంగీతం నడిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో, గెలిస్తే గ్రేట్, గెలుపు దాకా వచ్చినా కూడా ఇంకా చాలా గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ కంటెంట్ లేకుండా, అంటే ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఒక అబ్బాయి అంటే పాన్లు అని, లేకపోతే ఇంకో అమ్మాయి క్వశ్చన్లు అడిగి, లేకపోతే ఇదంతా చేశారు. ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక ఓన్లీ పాట, నేను వస్తాను, నా పాట పాడతాను, వెళ్ళిపోతాను, కూర్చుంటాను, దాని ద్వారానే జనాలు నన్ను ఇష్టపడ్డారు. ఇంకా అది నా పాటకు దొరికిన గౌరవమే అనుకుంటాను. అండ్ దానికి ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఐ అండర్స్టాండ్ నీ పాయింట్ అర్థమైంది. దట్ ఈ రియాలిటీ షోస్లో ఒక యాంగిల్ ఉన్నప్పుడు అది ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది, వీళ్ళు ఇలా ఉండి ఇలా పాడుతున్నారని. బట్ నీకు స్వచ్ఛంగా నీ పాట కోసం నేను ఇష్టపడ్డ వాళ్ళు ఫ్యాన్స్ ఏర్పడ్డారు, నీకు ఫాలోయింగ్ పెరిగింది దేశవ్యాప్తంగా, నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే, సౌత్లో కాదు. సో ఇప్పుడు ఒక బుజ్జి మ్యాషప్ పెట్టుకుందాం మనం. తప్పకుండా. కొంచెం తెలుగు పాటలు ఎక్కువ కావాలి కానీ మాకు, మేము తెలుగు వాళ్ళం. మనసే తీయగా స్వరములు చిందేనే, తీరని తృష్ణకి అమృతము వందేనే. మనసే తీయగా స్వరములు చిందేనే, తీరని తృష్ణకి అమృతము అందేనే. నేనే ఇకపై నీకే చెలివై, నేనే కొలువై, మనసే తీయగా స్వరములు చిందెనే, తీరని తృష్ణకి అమృతం అందెనే. ఇక నీ శృతిలో నువ్వు హాయిగా. ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా, నిప్పులోన కాలదు, నీటిలోన నానదు, గాలిలాగా మారదు ప్రేమ సత్యము. రాజవీటి కన్నెది రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో చావు రక్తము. గగనాలు భువనాలు వెలిగేది ప్రేమలో, జననాలు మరణాలు. నాకు చాలా ఇష్టమైన రాజాగారి పాటల్లో ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ వన్, అది చాలా కష్టం, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ వన్, దిస్ ఇస్ మోస్ట్ హాంటింగ్ మెలోడీ. నాకు చాలా ఇష్టమైన పాట, ఎస్పెషలీ చరణం. కണ്ണాన కన్నే కണ്ണాన కన్నే ఎన్ మీదు సాయవా, பொன்னான நெஞ்சை பொன்னான கையால் பூ போல நீவவா, நான் காத்து நின்றேன் காலங்கள் தோறும் என் ஏக்கம் தீருமா, நான் பார்த்து நின்றேன் பொன்வானம் எங்கும் என் மின்னல் தோன்றுமா, தண்ணீராய் மேகம் தூரும் கண்ணீர் சேரும் கற்கண்டாய் மாறுமா, ஆராரி ராரோ 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 ஆராரி ராரோ, ஆராரி ராரோ 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 ஆராரி ராரோ. అదుర్సు. థ్యాంక్ యూ అక్క. ఇన్ని పాటలు పాడి మన ఇద్దరం కలిసి ఒక్క కీర్తన కూడా పాడలేదు. కీర్తన ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన
అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు కొలుతురు నిము వైష్ణవులు కూరిమితో విష్ణువని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణువని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుడనుచు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు సోనా ఆ. సోనా దేశ్ అది దేశ బృందావన సారంగా కలిసి అది అది దేశ్ అక్క అది ప్రాపర్ దేశ్ సూనా సూనా ఇస్ దేశ్ దేశ్ సని పమరి సా ఓకే సరి మ పని సరి సరి ఓకే వచ్చేటప్పుడు అది అక్కడ వచ్చినప్పుడు మాత్రమే దేశ్ కానీ లేకపోతే బృందావన సారంతో మొదలయ్యి దేశంలోకి Okay. వెళ్ళిపోతుంది అది ఇంకా ఒక ఫాస్ట్ పాట ఏమన్నా హిందీ పాట పాడుతున్నా ఇది पान में पुदीना देखा नक्का नकी न देखा चिकनी चमेली देखी चिक नक्का मीना देखा चन्ने चिटर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्का पप्परा पर पप्परा पर पप्परा पर पर मेरी बात तेरी बात ज्यादा बात है बुरी बात యాక్చువల్లీ ఈ పాట చాలా నాకు ఎస్పెషల్లీ చాలా కష్టం ఎందుకనంటే అక్క డిక్షన్ 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 అని చాలా ఇచ్చేసిన వాళ్ళు ఈ పాట పాడేసరికి అసలు టంగ్ ట్విస్టర్లా ఉన్న పదాలు ఇంత ఫాస్ట్గా ఉన్న పదాలు నువ్వు ఎలా పాడగలిగావు అన్నారు అది నేను ఇన్స్టాలో కూడా చూశాను నేను యా Yeah. సో దిస్ సాంగ్ ఇస్ వెరీ క్లోజ్ ఆల్సో ఆ పరంగా ఎస్పెషల్లీ అంటే మారల్ విక్టరీ అనే చెప్పాలి నేను ఎస్పెషల్లీ ఈ పాట పాడడం అది ఒక్కటి కూడా తప్పు లేకుండా పాడడం डिक्शन प्रकार पान में पुदीना देखा नक्का नकीना देखा चिकनी चमेली देखी चिक नक्का मीना देखा चांदने चिटर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्का पप्पर पर पप्पर पर पप्पर पर पर मेरी बात तेरी बात ज्यादा बात है बुरी बात थाली में कटोरा लेके आलू भात मूरी भात मेरे पीछे किसने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का इस पे भूत कोई चढ़ा है ठहर न जाने ना अब तो क्या बुरा क्या भला है फर्क पहचाने ना जिद पकड़ के खड़ा है कम वक्त छोड़ ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना ए जो हाल है सवाल है कमाल है जाने ना ए जो हाल है सवाल है कमाल है जाने ना ए जो हाल सवाल कमाल है जाने ना बदतमीज दिल बदतमीज माने ना బ్యూటిఫుల్ అండ్ ఇదంతా కూడా చేశాను యాక్చువల్లీ పాటలో ఎడిట్లో డాన్స్ చేస్తూ అదే Yeah. ఇట్ వాస్ యాక్చువల్లీ అసలు అక్కడ పర్ఫామ్ చేయడమే చాలా కష్టం శృతి వినిపించదు లయ వినిపించదు అర్థం కాదు కదా అండ్ పర్ఫామ్ చేస్తూ పాడాలి అండ్ పర్ఫామ్ చేస్తూ కూడా పాడాను అక్కడ. ఆయాసం వస్తుంది కదా బాగా యా బట్ ట్రెమెండస్ ఫీట్ అమ్మ 6 నెలలు నిలదొక్కుని బుద్ధిగా అక్కడ ఉండి పాడి ఆల్మోస్ట్ చివరి వరకు పోరాడి నీ పాటతో పోరాడి అందరినీ ఇప్పుడు యు మేడ్ సో మెనీ పీపుల్ ప్రౌడ్ అమ్మ వాళ్ళని ఇంకా నీకు తెలిసిన వాళ్ళ మీ ప్రొఫెసర్స్ Thank you, ఐఐటి ఆల్ ఆఫ్ అస్ సో థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ థ్యాంక్ యూ సో నీ మచ్ జర్నీని మాతో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఆల్సో అండ్ మీతో ఎస్పెషల్లీ మిమ్మల్ని కలిసి చాలా ఏళ్ళు అయింది యాక్చువల్లీ 2-3 years అయ్యింది అనుకుంటాను మిమ్మల్ని కలిసి సో మిమ్మల్ని కలవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది నాకు అంత ఆనందంగా ఉంది బికాజ్ నీ హెల్దీ జర్నీ అంతా మాతో పంచుకున్నాం ముందు కూడా నీ హెల్దీ జర్నీ ఇలాగే కొనసాగాలి హెల్త్ ఫుడ్ యా హెల్తీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు మళ్ళీ మొదలెట్టాలి అవునా యువర్ అంటే
జాగ్రత్తగా తింటావా? చాలా లో కార్బ్ అట్లాగా? కీటో చేశాను అక్క, చాలాసార్లు చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాలి. బికాజ్ అక్కడ ఎప్పుడు చూసినా వడపావు ఇదే తప్పిస్తే ఇంకా. వడపావు అక్కడ, ఇక్కడ వడ అంతే అంతే. பட் நல்லபடியா எல்லாம் சூப்பராக கலக்கிட்டு எல்லாரையும் ஒரு மாதிரி ஒரு லெவலில் த்ரில் பண்ணிட்டு வந்திருக்கேன். தேங்க்யூ ஸோ மச் அக்கா, ரொம்ப நன்றி. ரொம்ப நன்றி. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అని. థ్యాంక్ యూ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నా ఫేవరెట్ ఎపిసోడ్ ఇంతవరకు అయిన ఎపిసోడ్స్ అన్నింటిలో. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.